అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రొయ్య పిల్లల ఎంపిక, చెరువుల్లో వదిలేటప్పుడు జాగ్రత్తలు, మధ్య తెలంగాణ మండలంలో ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమయ్యే రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది వానలు సకాలంలో కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం సాగు రంగానికి ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే అడపాదడపా కురుస్తున్న వానలతో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటున్నారు. పంటల సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే రైతులు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. పంటలు లేని ప్రస్తుత సమయంలో మట్టి పరీక్షలు చేయించుకోవటం, వేసవి దుక్కులు దున్ని పచ్చిరొట్ట పైర్లు పెంచటం, మేలైన రకాల ఎంపిక, విత్తింది మొదలు శాస్త్రీయ పద్ధతులను ఆచరణలో పెట్టడం వంటివి నాణ్యమైన దిగుబడికి పునాది వేస్తాయంటూ తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పరిశోధన సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ మండలంలోని రైతులందరూ కూడా అంటే అటు వరి సాగు చేసిన వాళ్ళు కానీ లేకపోతే మెట్ట ప్రాంతాల లోపల ఇతర పంటలు అంటే పత్తి, మొక్కజొన్న, మిర్చి లాంటి పంటలు సాగు చేసినటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పంటలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకొని ఇంకా దుక్కులు తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. వర్షాలు కూడా ఈసారి సకాలంలో వస్తాయని వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతాంగం అంతా కూడా చేసుకోవాల్సిన 1-2 పనులను కనుక పరిశీలించినట్లయితే, మొదటగా అందరూ వేసవి దుక్కులను చేసుకోవడం, అంటే భూమిని బాగా దున్నుడు కంటే కూడా రోటవేటర్ లాంటి పరికరాలతోటి దాదాపు ఒక 10-15 సెంటీమీటర్ల వరకు 1-2 సార్లు దున్నుకుంటే సరిపోతుంది. అట్లా చేయడం చేత ఏంటంటే ముఖ్యంగా ఈ క్రిమి కీటకాలకు సంబంధించినటువంటి ప్యూపా దశలు, ఈ వేడిమికి చనిపోవడమే కాకుండా ఈ వేసవి కాలంలో కురిసేటువంటి తొలకరి జల్లుల వల్ల కూడా ఈ నీళ్ళంతా కూడా భూమిలోకి ఇనుకుపోయి ఉపయోగపడేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే భూసార పరీక్షలు. అంటే ఇది మంచి పంటలు లేకుండా ఉంటాయి కాబట్టి భూములు ఇప్పుడు మట్టి నమూనాలను మనకు ఎప్పుడూ చెప్పినట్టుగానే ఒక పద్ధతి ప్రకారం మట్టి నమూనాలు సేకరించి వాటిని దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారి కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లోపల ఆ మట్టి నమూనాలను కూడా చేయించుకుంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మట్టి నమూనా చేయించుకున్నట్లయితే నేలల లోపల ఉన్నటువంటి ఈ పోషకాల యొక్క పరిస్థితి మరియు నేలల యొక్క ఆరోగ్యం, అంటే ఏమైనా చౌడు గిట్లా ఉందా, ఉదజని సూచిక ఎట్లా ఉంది, లవణాల గాఢత ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనం ఎరువులను వాడుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మట్టి నమూనాలు కూడా చేయించుకోవడానికి ఇది మంచి సమయం. ఇంకా మూడోది ఏంటంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు. అంటే ముఖ్యంగా వరి సాగు చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఇటు జనుములు కానీ, జీలుగలు కానీ, పెసలు కానీ ముఖ్యంగా ఈ మే చివరి కల్లా కనుక వేసుకున్నట్లయితే మీకు ఏ రకం వేసుకున్నా కూడా మీరు దాదాపు జూలైలో నాటు పెడతారు. కాబట్టి ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు వేసుకుంటే వాళ్ళు కూడా ఒక దాదాపు 35-40 రోజులు పచ్చిరొట్టె ఎరువులు పెరిగినట్లయితే మనకు మంచి అధిక మొత్తం లోపల పోషకాలు, సేంద్రియ కర్బనం నేలకు అందించిన వాళ్ళు అవుతాం. మీకు వేసుకునేటువంటి ఎరువులలో కూడా చాలా పెద్ద మొత్తం లోపల మనం
తగ్గించి వాడుకోవచ్చు. మనం వేసినటువంటి ఎరువులు కూడా పూర్తిగా మనకు మొక్కలకు ఉపయోగపడతాయి. నేల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా ఈ వరి సాగు చేసినటువంటి రైతులు వరి గడ్డిని కానీ ఈ మొదలను కానీ తగలబెట్టకుండా దాన్ని తిరిగి నేల లోపలనే కళ్ళి దున్నేటట్టుగా రైతులు ఈ రోటోవేటర్ తోటి వేసుకొని దానికి మామూలుగా నీళ్ళు పెట్టిన తర్వాత ఎకరానికి ఒక 2.5 నుంచి 3 బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే తర్వాత దుక్కి లోపల మళ్ళీ 3-10 కానీ DAP కానీ భాస్వరానికి సంబంధించిన ఎరువులు వేయకుండానే ఈ మొత్తం ఈ వరికి సంబంధించినటువంటి మొదళ్ళు గడ్డి అంతా కూడా నేల లోపల కుళ్ళిపోయి ఎక్కువ మొత్తం లోపల సేంద్రియ కార్బనం కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పంట అవశేషాలను ఏమాత్రం తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళె దున్నుకునేటట్టు రైతులు చూసుకోవాలి. ఇక మెట్టలు వేసుకున్నటువంటి రైతులు కూడా అంటే పత్తి కానీ మిరప కానీ మొక్కజొన్న సాగు చేసే రైతులు కూడా ఆ చెత్తను తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళె దున్నుకునేటువంటి ఏర్పాట్లు రైతులు చేసుకుంటే నేల ఆరోగ్యం చాలా బాగుండేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ విత్తనాల సేకరణ. రైతులు విత్తనాలను కొనుక్కుంటప్పుడు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. రైతులు పలానా రకమే మంచిగా ఉంటుంది, పలానానే కావాలి అనే ఒక దానితో వెళ్తే వెళ్ళడం కంటే కూడా ముఖ్యంగా మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసినటువంటి అభ్యుదయ రైతులు కానీ ఏ రకం లోపల కొంత మేరకు మంచి దిగుబడి సాధించినారో తెలుసుకొని అలా తీసుకుంటే బెటర్. అంతేగాని అక్కడిక్కడ విని లేకపోతే డీలర్లు చెప్పిందో లేదా మరొకటి కాకుండా, ఎందుకంటే అందరూ ఒకటే రకం కావాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ విత్తనం దొరకదు. మనకు దొరకకపోయినప్పుడు కొరత ఏర్పడి దానివల్ల కల్తీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఒక విత్తనంతో మనం అనుకున్నదంతా కూడా మార్పు జరగదు. కాబట్టి మీరు విత్తనం పట్ల ఇబ్బంది పడకండి. మీరు 1-2 విత్తనాల్లో సరే ఏ రకం దొరికినా సరే ఆ రకం తీసుకోండి. యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా సమయానికి విత్తుకోవడం, సాలుకి మరి మొక్కల సంఖ్యను సరిగా మెయింటైన్ చేయడం, ఎరువులను సకాలంలో వేసుకునడం, నీళ్ళను మంచిగా పెట్టుకునడం, నేలను విపరీతంగా దున్నకుండా అవసరం మేరకే దున్నడం, కొన్ని యాజమాన్య పద్ధతులు చేస్తే మీకు విత్తనం కంటే కూడా మీకు దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంది. మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఇటు ఏరువాక కేంద్రాలు కానీ కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రత్యక్షంగా లేదంటే ఫోన్ ద్వారా కానీ తెలుసుకొని మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది. పంటలను సాగు చేసి దాంట్లో కూడా ఉదాహరణకు పత్తి లాంటి బాగా పెద్ద మొత్తంలో సాగు చేస్తారు. కాబట్టి ఎక్కడైతే ఎర్రచెలక నేలలు ఉన్నాయో అక్కడ సాధారణ పద్ధతిలో కాకుండా అధిక సాంద్రత పద్ధతి లోపల కనుక సాగు చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి మెలకువలను మనకు కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఆ మెలకువలు తెలుసుకొని మనకు అధిక సాంద్రత పద్ధతిలో కనుక సాగు చేసుకున్నట్లయితే మీకు నవంబర్ లోపలనే మీకు క్రాప్ అయిపోయి అది ఏమాత్రం దిగుబడి తగ్గకుండా ఉంటుంది. తర్వాత కూడా వేరే క్రాప్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నల్లరేగడి నేలలో అయితే రైతులు మీరు చేస్తున్నటువంటి పద్ధతులు చేసుకుంటే మంచిది. అయితే రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా పత్తిని వర్షం పడక ముందు వేసుకుంటారు. ఇంకా ముందుగా క్రాప్ వేసుకోవాలని అట్లా వేసుకుంటారు. ఎవరు వేసుకోవాలి ముందుగా క్రాప్ అంటే వీలైనంత వరకు వర్షం పడ్డ తర్వాత అంటే కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసిన తర్వాతనే భూమిలో ఉన్నటువంటి వేడింత తగ్గి భూమికి తగినంత పదను చేకూరిన తర్వాత విత్తనాలు వేసుకున్నప్పుడు మంచిది. కానీ అక్కడక్కడ కొంత రైతులు ఏంటంటే నీటి పారుదల సౌకర్యం ఉన్నోళ్ళు మే చివరి వారంలో వేసుకుంటారు. కానీ నీళ్ళు అట్లా వేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ వర్షాలు లేట్ అయినా కూడా మీరు స్వతహాగా నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటేనే వేసుకోవాలి. కానీ వర్షం పడుతుందేమో అనే ఆలోచనతో వేసుకుంటే ఒకసారి వర్షాలు ఏమైనా ఏ కారణం చేత లేట్ అయినాయి అనుకోండి, దాదాపు 15 రోజుల లోపల వర్షం పడకపోతే విత్తనాలు వేసుకున్నాక అవి మొలవు, చనిపోతాయి గింజలన్నీ కూడా. మళ్ళీ మీరు సీడ్ తీసుకురావాలి. అప్పుడు మీకు ఖర్చు పెరుగుతుంది, ప్లస్ మార్కెట్లో సీడ్ కొరత కూడా ఏర్పడుతుంది. దానివల్ల అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా వరి లోపల దీర్ఘకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే వాళ్ళు ఈ మే చివరిలో జూన్ 1 వరకు పోసుకుంటారు. సో మధ్యకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే జూన్ 15 వరకు, స్వల్పకాలిక రకాలు అయితే మామూలుగా జూన్ ఎండింగ్ జూలై 1 వరకు పోసుకుంటే వచ్చే యాసంగి ఎలాంటి ఇబ్బంది లేకుండా తొందరగా హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మధ్యకాలిక లేదా స్వల్పకాలిక పోసుకుంటే బెటర్. దీర్ఘకాలిక రకాలు పోసుకోవాలనుకుంటే వాళ్ళు మే చివరి నుంచి జూన్ మొదటి వారం లోపల పోసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకోవచ్చు. చాలా మంచి రకాలు వచ్చినాయి వరిలో కూడా. ముఖ్యంగా వరంగల్ నుంచి వరంగల్ 962 అని, 915 అని, మాకు పక్కకు ఉన్నటువంటి కూనారం నుంచి కూనారం 1638 అని, జగిత్యాల నుంచి రకాలు, హైదరాబాద్ నుంచి, కంపసార్ నుంచి అనేక మంచి రకాలు వచ్చినాయి. మీకు పంటలు ఒకే పంటగా కాకుండా ఏ పంట పండించినా ఇవాళ రేపు మార్కెట్లో కొంచెం ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి అందరూ ఒకే పంటను కాకుండా మీకు అవసరాన్ని బట్టి అంటే కొందరు కందులు వేయండి, కొందరు పెసలు వేయండి, పత్తి వేసేటోళ్ళు కందిని అంతర పంటగా సాగు చేయండి, వరి సాగు చేసేవాళ్ళు దానికంటే ముందు పెసరను సాగు చేయండి. మంచి వర్షం పడింది ముందుగా పోసుకోకండి, విత్తుకునేటువంటి డేట్లను స్ట్రిక్ట్గా ఫాలో కాండి. ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతు సోదరులు మంచి అంటే ఖర్చును తగ్గించుకొని అధిక దిగుబడి సాధించి కొంత నికర ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఉంది.
వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంతగా సహకరిస్తుందో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే పిల్ల ఆరోగ్యం మీదనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. రాబోయేదేమో వానాకాలం. ఈ కాలంలో ఉండే వాతావరణ ఇబ్బందులకు తోడు త్వరితగతిన వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం రొయ్యల చెరువులు పిల్ల వదిలే దశ నుంచి పట్టుబడుల వరకు అన్ని దశల్లో ఉన్నాయి. అయితే ఈ కాలంలో పెంపకం ప్రారంభించేవారు పిల్లల ఎంపికతో పాటు చెరువుల్లో వదిలేటప్పుడు కూడా తప్పనిసరిగా కొన్ని మెలకువలు పాటించాలంటూ సూచనలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. వెనామీ రొయ్య పిల్లలను తప్పనిసరిగా మనం ఏంటంటే సిఏఏ ద్వారా అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ద్వారా రిజిస్టర్ కాబడినటువంటి హ్యాచరీల నుండి మాత్రమే మనం ఈ రొయ్య పిల్లలను అనేవి సేకరించుకోవాలి. నాణ్యమైన వ్యాధిరహిత ఈ రొయ్య పిల్లలను మనం గుర్తించడం ఎలా అనేది చూస్తే ఏంటంటే దీన్ని మనం ముఖ్యంగా 3 దశల్లో మనం గుర్తించుకోవాలి. అంటే మొదటి దశ విజువల్ ఇన్స్పెక్షన్ అంటాం, రెండో దశ ఒత్తిడి పరీక్ష, మూడో దశ ల్యాబొరేటరీ టెస్టుల ద్వారా. ఈ మొదటి దశ విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మనం పైపాటుగా మనం రొయ్య పిల్లలను కొన్ని రకాల కారకాలను మనం పరిశీలించి నాణ్యంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ముందుగా రొయ్య పిల్లల తాలూకా రంగు, ఈ రంగు అనేది లేత గోధుమ రంగు నుండి బూడిద రంగు లేకపోతే పారదర్శకంగా ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే మనం తీసుకోవాలి. ఈ రొయ్య పిల్లలు కూడా PL9 నుండి అంటే 9వ రోజు PL నుండి 15వ రోజు పోస్ట్ లార్వేర్ దశలో ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే మనం చెరువుల్లో స్టాక్ చేసుకోవడానికి మనం తీసుకోవాలి. అంటే సుమారు 10 నుండి 15 మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి రొయ్య పిల్లలు. ఒకవేళ మనం రోస్ట్రల్ స్పైన్స్ కానీ మనం లెక్కబెట్టి చూసుకుంటే ఏంటంటే 4 నుండి 7 స్పైన్లు ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే మనం ఎంపిక చేసుకొని తీసుకోవాలి. ఈ రొయ్య పిల్లలు కూడా అన్నీ ఒకే సైజులో అంటే యూనిఫామ్ సైజులో ఉన్నటువంటి రొయ్య పిల్లలను మాత్రమే మనం చూసుకోవాలి. ఈ ఎంపిక చేసుకున్న రొయ్య పిల్లల్లో ఈ మజిల్ గట్ రేషియో అంటే కండరము మరియు ఆహార నాళం తాలూకా నిష్పత్తి అనేది సుమారు 4:1 అంటే 4 వంతులు కండరము 1 వంతు ఆహార నాళం ఉన్నటువంటి రొయ్యలు ఆరోగ్యంగా ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం విజువల్ ఇన్స్పెక్షన్లో చూసిన తర్వాత వాటి యాక్టివిటీ అంటే వాటి చురుకుదనం ఎలా ఉందనేది చూసుకోవడానికి మనం సుమారు 500 రొయ్య పిల్లలను ఒక వైట్ కలర్ బేసిన్లో వేసి చేత్తో తిప్పినట్లయితే అవి ఈ నీటికి ఆపోజిట్లో ఎక్కువగా ఈదుతూ అంటే అంచుల వెంబడి ఎక్కువగా ఈదుతూ ఉన్నట్లయితే అవి ఆరోగ్యవంతమైన రొయ్య పిల్లలుగా మనం గుర్తుంచుకోవాలి. మనం రెండవ దశలో ఒత్తిడి పరీక్ష అనేది మనం చేసుకోవాలి. ఈ ఒత్తిడి పరీక్ష అనేది కూడా 2 రకాల ఒత్తిడి పరీక్ష, ఫార్మాలిన్ ఒత్తిడి పరీక్ష, సెలినిటీ ఒత్తిడి పరీక్ష. ఫార్మాలిన్ ఒత్తిడి పరీక్షలో సుమారు 2 నుండి 3 లీటర్ల నీటిని మనం 100 ppm ఫార్మాలిన్ కాన్సన్ట్రేషన్గా మనం తయారు చేసుకొని అందులో సుమారు 100 రొయ్య పిల్లలను మనం విడిచిపెట్టి 30 నిమిషాల పాటు మనం అబ్జర్వ్ చేసి ఆ తర్వాత చూస్తే సుమారు 95% వరకు రొయ్య పిల్లలు కానీ బతికి ఉన్నట్లయితే అవి మనకి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు మనం గుర్తించుకొని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలినిటీ ఒత్తిడి పరీక్ష చూస్తే ఏంటంటే హ్యాచరీలో ఉన్నటువంటి సెలినిటీ నుండి ఫ్రెష్ వాటర్కు అంటే 0 ppt సెలినిటీ ఉన్న వాటర్లో 2 నుండి 3 లీటర్ల నీటిలో మనం సుమారు 100 నుండి 150 రొయ్య పిల్లలను కానీ వేసుకుని 30 నిమిషాల పాటు అబ్జర్వ్ చేసిన తర్వాత సుమారు 90%కు పైగా రొయ్య పిల్లలు కానీ బతికి ఉన్నట్లయితే అవి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు ఈ సెలినిటీ ఒత్తిడి పరీక్ష కూడా పాస్ అయినట్టు మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూసే 3వ దశ ల్యాబొరేటరీ టెస్ట్ PCR పరీక్ష చేసుకొని ఈ PCR పరీక్షలో కూడా EHP, WSSV, IHHNV, IMNV ఇటువంటి వైరస్ వ్యాధులు లేకపోతే ఎంట్రోజోవన్ వ్యాధుల తాలూకా పరీక్షలను PCR పరీక్ష ద్వారా చేసుకొని నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే మాత్రమే మనం వాటిని యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న రొయ్యలను రవాణా చేసేటప్పుడు కూడా ఈ పాలిథీన్ బ్యాగుల్లో లీటర్కు 1000 నెంబర్ కన్నా ఎక్కువ కాకుండా అంటే 12 గంటల కన్నా లోపు రవాణా సమయం అయితే లీటర్కు 1000 కన్నా ఎక్కువ నెంబర్ వేయకుండా చూసుకోవాలి. ఈ రవాణా కూడా ఏంటంటే వీలైనంత వరకు చల్లని వాతావరణంలో రొయ్య పిల్లలను రవాణా చేసుకునే అంటే చెరువు వద్దకు రవాణా చేసుకునే ఏర్పాటు మనం చేసుకోవాలి. ఈ విధంగా మన చెరువు దగ్గరకు రొయ్య పిల్లలను రవాణా చేసిన తర్వాత ఈ చెరువు నీటి పరిస్థితులకు రొయ్య పిల్లలను ముందుగా అలవాటు పరుచుకోవాలి. అంటే దీన్ని అక్లమటైజేషన్ అంటాం. ఈ అక్లమటైజేషన్ ప్రాసెస్ కూడా 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ పద్ధతి, ఈ పాలిథీన్ సంచులను డైరెక్ట్గా
చెరువు నీటిపై తేలియాడే విధంగా ఒక 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచడం వల్ల ఏంటంటే చెరువు ఉష్ణోగ్రత, ఈ ప్యాకింగ్లో నీటి ఉష్ణోగ్రత రెండు సమానంగా అవుతాయి. ఆ తరువాత మనం చెరువు నీటిని ఒక్కో ప్యాక్ను ఓపెన్ చేసి చెరువు నీటిని కొంచెంగా అందులోకి ప్యాకింగ్లోకి వేసి తరువాత ఆ నీటితో పాటు చెరువుల్లోకి విడుదల చేసే రకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే నీటి గుణాలు అనేవి సమతాస్థితిలో ఉండి రొయ్యలపై ఒత్తిడి అనేది ఏర్పడకుండా ఉంటుంది. చెరువుల్లోకి రొయ్య పిల్లలను విడుదల చేసేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ ఉన్నట్లయితే రొయ్యల్లో బ్రతుకుదల శాతం అనేది ఎక్కువగా ఉండి ఇంకా ప్రారంభ దశలో ఒత్తిడి అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వ్యాధుల బారిన కూడా పడకుండా ఉండి పంటకాలం అంతా సాఫీగా సాగడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో విత్తన మేళా జరిగింది. రైతుల డిమాండ్కు అనుగుణంగా అన్ని జిల్లాల్లో వివిధ పంటలకు సంబంధించి ఆయా రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడానికి 2 నెలల నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. విత్తనాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ సహా జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలు, వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఈ విత్తన మేళా జరిగింది. పత్తి మినహా ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, మినుములు, వేరుశనగ వంటి 16 రకాల పంటల విత్తనాలు అందుబాటులో పెట్టడంతో అవి కొనుగోలు చేసేందుకు రైతులు పోటీ పడ్డారు. మాకు 1010 విత్తనాలు కొంచెం ఎక్కువ అవసరం ఉండే. మేము అనుకున్న దానికంటే మేము వచ్చే వరకు అయిపోయినాం. మేము ఒక 45 రిక్వైర్మెంట్ పెడితే 33 దొరికినాయి మాకు. కాకపోతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కౌంటర్లు కూడా తక్కువ పెట్టిరు. కౌంటర్లతో కొంచెం ఇబ్బంది ఉంది రైతులకు. ఫౌండేషన్ సీడ్ అనే వరకు అందరికి కూడా మంచి అభిప్రాయంతో ఇంత దూరం వచ్చిండ్రు కాబట్టి కొంచెం వెనుదిరిగిపోతే వాళ్ళు నిరుత్సాహపడతారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే పెద్ద ఎత్తున వచ్చారు. రైతులు కూడా భారీ రెస్పాన్స్ ఉంది. ఈ రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ విత్తనాలు పెంచి ప్లస్ అట్లాగే ఉన్న కౌంటర్లు పెంచితే రైతులందరికీ సరిపోతాయి. ఇప్పుడు దొరకని వాళ్ళు బాధపడిపోతారు. మేళ అయితే బ్రహ్మాండంగానే ఉంది సార్ ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు ఇంత జనాలు వస్తారని. ఎన్ని ఇచ్చినా రైతులకు సరిపోవు. ఎందుకంటే రోజు రోజు పెరుగుతూ ఉంది. ఈ ఇత్తన మేళలతోని బాగా ప్రతి సంవత్సరం కొత్త రకాలు విడుదల వాళ్ళు చేస్తుండరు. రైతులు తీసుకుంటుండ్రు. తీసుకున్న రైతులు కొన్ని విత్తనాలను సొంతంగా తయారు చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయని కూడా నాకు ఆశాభావం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొనడం ఎక్కడ కూడా ఏ రకమైన విత్తనం కాకుండా మంచి దిగుబడి వచ్చిన విత్తనాలను రైతులు కొంచెం దాచుకొని వాళ్ళే తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది ఒకటి, నమ్మకం ఏర్పడుతుంది రెండు. అందుకోసం ఈ విత్తన మేళల తీసుకున్న రైతులు కూడా అందరూ తన సొంతంగా విత్తనాలు తయారు చేసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పరుచుకొని భద్రం చేసుకొని వాళ్ళు ప్రతి సంవత్సరం కొనకుండా ఒక 2-3 సంవత్సరాలు కూడా ఈ విత్తనాలు అభివృద్ధి చెంది నమ్మకంగా దిగుబడి వచ్చే సూచనలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ విత్తనాలను వీళ్ళు జాగ్రత్తగా వాడుకుంటే మంచి పరిణామాన్ని కూడా నేను భావిస్తున్నా. మేము డిఆర్డిఓలో ఒక 6 మెంబర్స్ హార్టికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాము. డిఆర్డిఓలో ఏంటంటే ఎక్కువ ప్లేస్ అనేది మామూలుగా అలాగే వదిలేసి ఉంటారు. మేమేంటంటే అలాంటి వదిలేసినటువంటి ప్లేస్లో మా ఎస్టేట్ మేనేజర్, మా డైరెక్టర్ గారి సహాయంతో మేము ఏంటంటే అక్కడ అశ్వగంధ, తర్వాత వ్యవసాయకు సంబంధించిన ఈ వెజిటబుల్ ప్లాంటేషను, మెడిసినల్ ప్లాంటేషను, తర్వాత మిల్లెట్స్ ఇలాంటివన్నీ, తర్వాత మేము ఏంటంటే ఆర్గానిక్ కల్టివేషన్ సంబంధించింది ఆర్గానిక్ మెన్యూర్స్, లిక్విడ్స్ ఇవన్నీ మేము అక్కడ కల్టివేట్ చేసి అక్కడున్న డిఆర్డిఓ ఉన్నటువంటి రెసిడెంట్స్కి మరియు వాళ్ళకు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందుబాటులో ఉండే విధంగా మేము అక్కడ ఇలాగ కల్టివేట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మేలు రకపు విత్తనాలు దొరుకుతాయి, మళ్ళీ మాకు అది యూజ్ అవుతుంది, అక్కడ మేము నాటడానికి మాకు అవసరం అవుతుందని చెప్పేసి వచ్చాము. విత్తన మేళ 100% సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్తో పోలిస్తే ఈ రెస్పాన్స్ చాలా హ్యూజ్గా ఉంది. మేము ఆర్గనైజర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మోస్ట్లీ ఇంత వస్తారని చెప్పి. డబల్ వస్తారు. లాస్ట్ టైం 1000 మంది వస్తే ఈసారి 1500, 1700 మంది వస్తారు అనుకున్నాం. బట్ అనుకున్న దానికన్నా దాదాపు 2000 మంది రిజిస్ట్రేషన్ చేసిన ఫార్మర్లే ఉన్నారంటే చాలా ఎక్కువ మంది వచ్చినట్టు. దీంట్లో ఒకటి పాజిటివ్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ సీడ్ సెక్టర్ మీద ఫార్మర్స్కి ఒక కాన్ఫిడెన్సు, మంచి నమ్మకము, విశ్వసనీయత అనేది ఉన్నది. దాన్ని కాపాడుకున్న బాధ్యత మా మీద కూడా ఉన్నది, యూనివర్సిటీ మీద. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ అనేది కూడా విత్తనాలు కూడా ఇంకా
ఎక్కువ స్కోప్ పెంచి రైతులకు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఆలోచించడానికి అవకాశం ఉన్నది. మేళాకు హాజరైన రైతులకు పూర్తి స్థాయిలో విత్తనం లభ్యం కాక ఒకంత నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి విత్తన మేళాలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తే రైతులకు నాణ్యమైన విత్తనం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహకాలు అందడం, ఒకసారి నాటితే దీర్ఘకాలం ఫలసాయం అందించే పంట కావడంతో రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. జిల్లాలో 5,000 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు దాదాపు 500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైంది. అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 250 ఎకరాల్లో, నర్సాపూర్ మండలంలో 50 ఎకరాల్లో, చినశంకరంపేట మండలంలో 45 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగులో ఉన్నాయి. అయితే ఇక్కడి రైతులకు అడవి పందుల బెడద ఉండడంతో ఆయిల్ పామ్లో అంతరంగా సాగు చేసే పంటలకు అవరోధంగా ఉన్నందున సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రాయితీ అందించాలంటూ రైతులు కోరుతున్నారు. గతంలో ట్రెడిషనల్ గా మొక్కజొన్న వరేసేవాడిని. మొక్కజొన్న వేయడం వలన అడవి పందులు, కోతులు, తర్వాత పక్షులు, కాకుల బెడద ఉండేది. దాన్ని మానేసి వరేస్తే వరికి నీళ్ళు ఎక్కువ ఉంది. కాబట్టి నీటి లభ్యత అనేది తక్కువ అవడం వలన, బోర్లలో నీళ్ళు లభ్యత కాకపోవడం వలన తక్కువ నీటితోని ఎక్కువ పంట తీయవచ్చనే ఉద్దేశంతో, తర్వాత లేబర్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ పంటకు మరడం జరిగింది. అంతకుముందు నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని, ఈ కంపెనీ వారి గారితో డిస్కస్ చేస్తే వాళ్ళు చాలా ఎంకరేజింగ్గా చెప్పారు. బాగానే అనిపించి ఈ పంటకు మరడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్నల్ క్రాప్ వేయమని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇంటర్నల్ క్రాప్ వేయడం వల్ల ఈ చెట్లకు మాత్రం కోతుల ప్రాబ్లం లేదు వాస్తవంగా, కానీ అడవి పందుల బాధ ఉన్నది. దీని చుట్టూ మీరు చూస్తే నేను ఆల్రెడీ సన్న ఫెన్సింగ్ వేశాను. ఒక లేబర్ను తెల్లదాకా పెట్టాల్సి వస్తుంది నాకు నైట్లో, అది ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాపాడడానికి అడిపందుల బారి నుంచి కానీ, వైల్డ్ యానిమల్స్, బోర్ యానిమల్స్ నుంచి కాపాడడానికి సోలార్ ఫెన్సింగ్ కానీ ఇంకా ఇతరత్ర దానికి సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఒకటి అట్లే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మాత్రం మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఉన్న స్టాఫ్ వల్ల సరిపోదు. కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ రైతులకు సపోర్టింగ్ ఉండాలి. ఇంతవరకు ఫ్యాక్టరీ ఎక్కడ అనేది నిర్ణయం తీసుకోలేదు గవర్నమెంట్. కాబట్టి ఫ్యాక్టరీ కూడా నిర్మాణం తొందర జరిగితేనే రైతులు ఇంకా ముందుకు వస్తారు. ఎందుకంటే ఫ్యాక్టరీ ఎక్కడో సిద్దిపేట, ఖమ్మం కొట్టాలంటే కొట్టలేరు. కాబట్టి ఫ్యాక్టరీ నిర్మాణం కూడా తొందర జరగాలని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఇందులో వచ్చే మేజర్గా ప్రాబ్లం ఏంటంటే అంటే డిసీజ్ పెస్ట్ అటాక్ మేజర్గా ఏమవుతుందంటే రైనోసర్ బీటిల్ అనేది మేజర్గా ఒక చిన్న పురుగు స్టార్టింగ్ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు అటాక్ అవుతుంది. నార్మల్గా ఈ కొమ్ము పురుగు అనేది ఇనీషియల్గా ప్లాంటేషన్ అయిన మొదటి 10 రోజుల తర్వాత 1 సంవత్సరం వరకు ఈ రైనోసర్ బీటిల్ అనేది అటాక్ అవుతుంది. కొమ్ము పురుగును మనం కంట్రోల్ చేయాలంటే ఇనీషియల్గా నాటిన 15 రోజుల తర్వాత 2 గ్రాములు పర్ లీటర్కు లాంబ్డా స్ప్రే చేస్తే ఇమీడియట్గా దీని నివారణను మనం కంట్రోల్ చేయొచ్చు. ఇనీషియల్గా ప్లాంటేషన్ అయిన మొదటి రోజు నుంచి 1 సంవత్సరం వరకు మేజర్గా వచ్చేదైతే ఇది ఒక్కటే మాత్రం పురుగు వస్తుంది. తర్వాత పొగాకు లద్దె పురుగు అనేది టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు పొగాకు లద్దె పురుగు అంటాము. ఇది పత్తి, కాటన్లో కూడా వస్తుంది. సో ఈ పొగాకు లద్దె పురుగును కూడా మనం కంట్రోల్ చేయాలంటే మేజర్గా మనము నీమ్ ఆయిల్ను ఫస్ట్ మొదటిసారి స్ప్రే చేసిన తర్వాత క్లోరోఫైరిపాస్ 1.5 గ్రామ్ పర్ లీటర్లో ఈ 2 డోసెస్లో స్ప్రే చేస్తే బ్రహ్మాండంగా ఈ పొగాకు లద్దె పురుగును మనం నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో సాగైన లేత ఆయిల్ పామ్ మొక్కలకు ఎండవేడిమి తగలకుండా రైతులు పిల్లిపెసర, జీలుగా, జనుము పైర్లను మొక్క చుట్టూ నాటుకున్నారు. అయితే జిల్లాల్లో సాగు విస్తీర్ణం పుంజుకుంటున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తమ సమీపంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.